నియోజకవర్గం విజ్ఞాన్ సుధా టాలెంట్ స్కూల్లో ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మల్లారెడ్డి హాస్పిటల్ మరియు లయన్స్ క్లబ్ వారు కలిసి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలను హనుమంతారెడ్డి హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ పిల్లలకు చదువుతో పాటు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుని ఇలాంటి హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం ద్వారా ఎంతో మందికి మేలు కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దమ్మని శ్రావణ్ కుమార్, బేకు శ్రీను, లక్ష్మారెడ్డి, గడ్డం రాజేందర్ రెడ్డి, సిద్ధనూళ్ల సంజీవారెడ్డి, రషీద్, శ్రీనివాస్, జాకీర్, డివిజన్ అధ్యక్షురాలు సుజాత, మహిళా నాయకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. విదేశాల నుండి దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారుల నుండి తెలంగాణలో పెట్టించేటువంటి ఒక సోర్స్ ను మన ముందుకు తీసుకొచ్చింది. దాని ద్వారా రైజింగ్ తెలంగాణ అనే కళ తప్పకుండా సాకారం అవుతుంది. మరి రోజు పనిచేస్తా ఉన్నారు. రైట్ నౌ ఇవాళ కూడా ఆయన అమెరికాలో ఉన్నారు. కొంతమంది ఏదో చెప్తారు ఆయన ఎందుకు పోయినారు, ఎందుకు పోలే, తెలంగాణను రైజ్ చేయడం కోసం, రైజింగ్ తెలంగాణ కోసం, తెలంగాణ భావి భారత అవకాశాలు దొరకాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ దాదాపుగా 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నటువంటి తెలంగాణను మళ్ళీ పట్టాల మీదకి నడిపిస్తూ శరవేగంతో రఫీక్ సార్, రఫీక్ అన్న అందరికి బంధువు అయిన రఫీక్ అన్న సేమి రావు కోరుకుంటున్నాం. రమేష్ సార్ అన్న రఫీక్, అదేవిధంగా పెద్దలు బాధ్యత మా ప్రైవేట్ స్కూల్ పెద్దలందరూ కూడా జెసి గౌరవ మా మిత్రులు జెసి గారికి, అదేవిధంగా ఇక్కడ టీచర్స్ అందరికీ కూడా, ముఖ్యంగా పేరెంట్స్ స్కూల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ నార్త్ 20 బి తరఫున ఈరోజు మల్లారెడ్డి హాస్పిటల్ వారు మన విజ్ఞాన స్కూల్లో ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ నార్త్ ఇప్పుడు ప్రధానమంత్రి శ్రీనివాస్ గారు శాలలకు సన్మానం చేస్తున్నారు. శ్రీనివాస్ గారు స్కూల్లో ఎంతో కష్టపడి అంచెలంచెలుగా
ఇక్కడ కొంతమంది పాలకులు ఈనాడని ఎంత ఇబ్బంది పెట్టినా ఈ స్కూల్కు మీ అందరి ఇక్కడ ఉన్న కాలనీ చుట్టుపక్కల ఉన్న అభివృద్ధి మంత్రులు ఇంతకుముందు ఇక్కడ పాలకులు చాలా ప్రాబ్లం పెట్టిన సీనియర్లు తట్టుకొని ఈ స్కూల్ని అభివృద్ధి చేసిందంటే మీ అందరి కాలంలో ఒక సభలో ఉంటారు సీనియర్. అదేవిధంగా లక్ష్మణరెడ్డి గారికి తెలుగుగా కోరుకుంటున్నాను. మా ట్రస్ట్ స్టేట్ ప్రెసిడెంట్ రామచరణ్ సార్ గారి తెలుగుగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మా ట్రస్ట్ వచ్చినాను. మీ ఫ్యూచర్ బాగుంటుంది. మీరు ఎంత బాగా చదువుకుంటే అంత బాగా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎక్కడికి కూడా పోనవసరం లేదు. ఇక్కడే మీకు మంచి మంచి మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి. ఇంకా అనేక రంగాల్లో మీకు ప్రతి రంగంలో కూడా ప్రోత్సాహం కల్పించడం కోసం ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అన్ని రంగాల నాయకులు సయ్యద్ రషీద్ భాయ్ గారు, 131 డివిజన్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోదరిమణి సుజాత గారు, ఇంకా చాలా మంది సోదరులు 132 డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, మరి బాదుర్పల్లి సర్పంచ్ శ్రీనివాస్ గారు, ఈశ్వర్ గారు, సంజీవ్ రెడ్డి గారు, మరి పెద్దలు పెట్టయ్య ముదిరాజ్ గారు, మరి సోదరిమణులు సోదరులు. మోర్ పర్టికులర్లీ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ all the teachers of this Vignan Sudha Talent School for conducting this wonderful program. మీకు అందరికీ కూడా విద్యతో పాటు సామాజిక సేవ కూడా మీకు తెలియజేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ సేవా కార్యక్రమాలను కూడా చేయడం. రామేశ్వర్ సార్ గారు, అదేవిధంగా ట్రప్సా ఈ కుత్బుల్లాపూర్ ప్రెసిడెంట్ వినోద్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ మెగా మనం హెల్త్ క్యాంపును మేము సక్సెస్ఫుల్గా చేసుకోవాలని కోరుకుంటూ అందరు దీనికి దాదాపుగా 500 మంది ఇప్పటికే మేము రిజిస్టర్ అయినారు. ఇంకా దాదాపుగా మేము ఇంకా 200-300 మెంబర్స్ రిజిస్టర్ అయ్యి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని చెక్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మేము దేవుని ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ. స్కూల్లో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. దానికి గాను ముఖ్య అతిథిగా కొల్ల హనుమంత్ రెడ్డి గారు హాజరవడం. ముఖ్యంగా మా బడ్జెట్ స్కూల్ యొక్క ఉద్దేశం ఏంటంటే విద్యతో పాటు ఆటలు, అదేవిధంగా హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏదైతే హెల్త్ బాగుంటే మిగతా అన్నీ కూడా మనకు సాధ్యం కాబట్టి హెల్త్ బాగాలేకపోతే ఏం సాధించలేము కాబట్టి ఆ ఉద్దేశంతో చదువుతో పాటు విద్య అంటే గేమ్స్ కానీ అదేవిధంగా హెల్త్ కూడా ఒక ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు మా లయన్స్ క్లబ్ సికింద్రాబాద్ నార్త్ 320B తరఫున మేము ఈరోజు లయన్స్ క్లబ్ తరఫున మేము ఈ ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసాం. దానికి గాను మా శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మా ప్రెసిడెంట్ అంజయ్య సార్ గారు, మా స్టేట్ విజ్ఞాన్ సుధా టాలెంట్ స్కూల్లో మల్లారెడ్డి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నందుకు అభినందనలు. దానికి ముఖ్య అతిథిగా ఇచ్చిన కొల్ల హనుమంత్ రెడ్డి గారు కానీ, ఈ పాఠశాల కరెస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే వాళ్ళ సిబ్బంది కానీ దీనికి సహకరిస్తూ ముఖ్యంగా మా బడ్జెట్ పాఠశాలలో ఏదైతే మేము చేస్తున్నామో ప్రతి ఒక్కటి కూడా పిల్లలకి పేరెంట్స్కి ఉపయోగపడే విధంగా చేస్తున్నాము. ఇప్పుడు ఆటపాటలతో పాటు విద్యతో పాటు ఎప్పుడైతే హెల్దీ బాడీ ఉంటుందో హెల్దీ మైండ్ ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు ఇలాంటి హెల్త్ చెకప్స్ కూడా మేము ఎప్పుడూ సహకరిస్తూ ప్రతి పాఠశాలలో ఈ మధ్య మా సికింద్రాబాద్ నార్త్ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నియర్లీ ఈ ఏరియాలో ఒక 12 to 15 స్కూల్స్ వరకు ఈ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాము. దానికి మంచి సహకారం అందిస్తున్న మల్లారెడ్డి హాస్పిటల్స్ వారికి గారి, అలాగే ఇక్కడ మా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ట్రెప్సా వినోద్ జాదవ్ అండ్ ట్రెస్మా మా సెక్రటరీ ఆంజనేయులు గారు కానీ అన్నిటికీ దీనికి సహకరిస్తున్నందుకు ముఖ్యంగా ఈరోజు విజ్ఞాన్ సుధా టాలెంట్ స్కూల్లో మెగా హెల్త్ క్యాంప్, ప్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా దీనికి చీఫ్ గెస్ట్గా కొల్ల హనుమంత్ రెడ్డి గారు రావడం జరిగింది. ఇది లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ నార్త్ మరియు మల్లారెడ్డి హాస్పిటల్ సౌజన్యంతో ఈ స్కూల్లో ఈ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీనికి గాను చాలామంది పేరెంట్స్, చాలా మందికి అన్ని రకాలైనటువంటి జబ్బులకు కూడా ఇక్కడ డాక్టర్లు వచ్చి వారికి ఉచిత మెడిసిన్ ఇస్తూ దగ్గర ఒక 500 మెంబర్స్ను వాళ్ళు ఈరోజు
టెస్ట్ చేయడం జరిగింది. వారందరికీ కూడా ఉచిత మందులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దీనికి సహకారం చేసినటువంటి విజ్ఞాన టాలెంట్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి గారికి, ఎందుకంటే ఆయన ఒక ప్రిమిసెస్లో చేయడం అనేది మాకు కూడా చాలా అదృష్టము. దీనికి ఇంత పెద్ద ఎత్తున వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా లయన్స్ క్లబ్ నుంచి ఈ కార్యక్రమం చేసినందుకు మేము అందరం సంతోషం వ్యక్తం చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేయాలని కోరుకుంటూ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.